హాయ్ అందరికీ. సో, ఈరోజు వీడియోలో ఫేజ్ 2 నెక్స్ట్ జెన్ తెలుగు సిరీస్‌లో చెప్తాను. సో, ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ర్యాగ్‌కి ఏ సెర్చ్ అప్లికేషన్‌ని యూజ్ చేస్తాము. సో, క్వెషన్ సిమిలారిటీ అంటే ఏం లేదు. ఇప్పుడు టెక్స్ట్‌ని మనము వెక్టర్స్‌గా కన్వర్ట్ చేస్తాం కదా! సో, ఆ వెక్టర్స్ మధ్యలో మనము యాంగిల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము కాస్ థీటా అండ్ ఫార్ములాతో. సో, అది క్యాలిక్యులేట్ చేసినాక స్కోర్ పట్టి 1 అయితే ఎగ్జాక్ట్ సిమిలర్‌గా, 0 అయితే అన్‌రిలేటెడ్, -1 అయితే ఆపోజిట్. సో, ఇదే క్వెషన్ సిమిలారిటీ అంటే. సో, ఇప్పుడు ఐ కాంట్ లాగిన్ అంటాం. పాస్వర్డ్ రీసెట్ ఇష్యూస్ అని అంటే అవి 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ 2 సేమ్ మీనింగే కాబట్టి సో, అలాగా కంపారిజన్ అనేది చేసి మనకి స్కోర్ పట్టి అది క్యాలిక్యులేట్ చేస్తాం. సో, వెక్టర్ సెర్చ్ అంటే ఏంటంటే, వెక్టర్ సెర్చ్ అంటే కూడా సేమ్. అంటే క్వెషన్ సిమిలారిటీ అనేది వన్ ఆఫ్ ద టైప్ వెక్టర్ సెర్చ్‌లో. సో, నార్మల్‌గా ట్రెడిషనల్ సెర్చ్‌లో కార్ ప్రాబ్లమ్ అని అంటే ఎగ్జాక్ట్ ఆ వర్డ్స్ ఉంటేనే సెర్చ్ చేసి ఇస్తుంది. అలా కాకుండా మనం వెక్టర్ సెర్చ్ యూజ్ చేస్తే ఆటోమొబైల్ ఇష్యూవా, ఇంజిన్ ఫెయిల్యూరా, వెహికల్ బ్రేక్ డౌన్ అయిందా అనేది ఇవన్నీ ఉన్నా కానీ అవి ఇస్తుంది. అంటే మీనింగ్ సిమిలర్‌గా ఉందా లేదా చూసుకుంటుంది. సో, ఇక్కడ మెజర్ చేసేటప్పుడు ఈ కంపారిజన్ మెథడ్‌ని మనము వెక్టర్ సిమిలారిటీ అంటాము. ఇప్పుడు ఐ లవ్ డాగ్స్, క్యాట్స్ ఆర్ క్యూట్. వెక్టర్ ఏ, వెక్టర్ బి ఉంది. సో, యూజర్ అనేది ఐ లైక్ పప్పీస్ అని సెర్చ్ చేసినప్పుడు ఇది వెక్టర్ క్యూ అనుకుంటే, క్యూకి, ఏకి మధ్య సిమిలారిటీ ఏంటి అని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అట్లాగే క్యూకి, బీకి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏదైతే దగ్గరగా ఉంటుందో అది సిమిలర్‌గా తీసుకొని నియరెస్ట్ వెక్టర్ అనేది ఫైండ్ చేస్తుంది ఈ వెక్టర్ సెర్చ్ అనేది. అంతే. థ్యాంక్ యూ.